వంటివి జాతీయ భూముల సూచన కింద నిలువ అర్హత లేదందువా? ఎంత మాట ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష నందువా? నీ తండ్రి భరద్వాజుని జననం పెట్టింది, అది జుభుక్షాకరమైన నీ సంభవం పెట్టింది, మట్టి కుండలో పుట్టిద్దివు కదా కుంభ సంభవ, నీది ఏ కులమయ్యా? ఇంద అస్మత్ పితామహుడు గురుకురవుద్రైన ఈ సంతవుడు సముద్ర వారి గంగాగర్భుని జనించలేదా? ఈయనే కులము. నాతో తెప్పిస్తురేమయ్యా? మా వంశముకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవేశకు ఉరుసీపుత్రుడు కాదా? అతడు పంచమి జాతి కన్నా అరుంధతి అంత శక్తిని, ఆ శక్తి చండాలంగరి ఎందు పరాశరుని, ఆ పరాశరుని పల్లెపొడిచి మంచి కింద మా తాత వ్యాసుని, ఆ వ్యాసుని వెదరండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పిన తండ్రి కోటరాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచరుడని మీచే కీర్తించబడుచున్న ఈ విదురదేవుడు కాలేదా? సందర్భావసరం బట్టి క్షేత్ర బలిజ ప్రాధాన్యాలతో సంకరమైన మా కులవంశము ఏనాడో కులహీనమైపోయినది. కాగా నేడు కులము వ్యాకులం ఎందుకు, వేదవాదములు ఎందుకు? ఓహో, రాజరికమా అర్హత నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యంలో సస్య సామలమై సంపదగా వెలుగుందు అంగరాజ్యం ఇప్పుడు ఇదని మూతాభిషేకునిగా ఉంచుతున్నా. సోదా దుశ్శాసన అనర్గణ రత్న చక్ర కిరీటము వేగము కాదము మామ గాంధార సర్వభౌమ సురిచిన మనం ఏమంటే సువర్ణ సింహాసం తెప్పించు. పరిజనులారా పుణ్య భాగీరథి నదీద్వయములందుకోము. కళ్యాణ భక్తులారా మంగళసరి ఎవరం సుస్వరంగా రోగనండు. వంద భారతులారా ఈ రాధాసులకు బాలభాగము కస్తూరి తిరగము తీర్చిదిద్ది బహుజన సుఖిత పరిపాత నవలబ్ధ సాధకమ సవద్దరు ఐడూరి అంచి నిజవాంచల రేగ వేరగొన్న మోగిన రాదు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిశ్రమ మధ్యమున సర్వదా సహస్రద ఈ కొలగలింత మహాపంకిలను శాశ్వతంగా ప్రక్షాళనగా ఉంచు.